వార్షికోత్సవం సందర్భంగా మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ గుంటూరు నందు IVF ట్రీట్మెంట్ పై 40 to 50% రాయితీ. ఈ పూనా మర్డర్ కేసు బహుశా నేను నా సర్వీసు మొత్తంలో అదేవిధంగా విన్న కేసుల్లో చదివిన కేసుల్లో ఎక్కడా కూడా ఇన్ని ట్విస్ట్లతో జరిగిన కేసును నేను ఎక్కడో వినలేదు, చూడలేదు. వెబ్ సిరీస్లో కూడా ఎక్కడా దొరకదేమో మనకి. విచిత్రమైన ఏమిటంటే ఈ షియా అగర్వాల్ ఆ అమ్మాయి వాడి బాయ్ ఫ్రెండ్తో కలిసి దాదాపు 2 సంవత్సరాలుగా చేతన్తో కలిసి 2 సంవత్సరాలుగా లవ్లో ఉంది. ఎక్కడ చూసినా ఆమె రాత్రిపూట పబ్బులకు పోతుంది, తాగి డ్యాన్స్ చేస్తుంది, ప్రపంచములో లేని బూతులన్నీ మాట్లాడుతుంది. అదేవిధంగా ఆ అమ్మాయి విచిత్రమైనటువంటి వ్యవహారం ఏమంటే ఆ వ్యవహారాలు ఏవి తల్లిదండ్రులకు తెలియవు. మా అమ్మాయి పెద్ద శుద్ధపప్పు, అస్సలు అటువంటిది కాదు. అయ్యా బాయ్ ఫ్రెండ్స్తో పోతుంది, పబ్బుల్లో పోతుంది, తాగుతుంది. ఇంకా వ్యవహారం ఏమిటంటే ఈ అమ్మాయి ఇన్ని చేసినా కూడా మా అమ్మాయి చిన్న అమ్మాయి పెళ్లి కోసం షియా వాళ్ళ ఫాదర్ని ఈ కేతన్ వాళ్ళ బంధువులు వాళ్ళ చిన్నాయన మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయండి అంటే అబ్బో మా అమ్మాయి చాలా చిన్న అమ్మాయి, అప్పుడే పెళ్ళి ఎందుకండి అంటే వాళ్ళు ఆలోచన చేయండి, కేతన్ చాలా మంచి కుర్రాడు, వాళ్ళ తల్లిదండ్రులకు 100 కోట్ల ఆస్తులు ఉన్నాయి, మంచి బిజినెస్, ఫారెన్లో చదివి వచ్చాడు అబ్బాయి అని చెప్తే సరే అని ఆలోచన చేసి ఈ అమ్మాయిని అడిగితే సరేనని చెప్తే 1కి 2 సార్లు మాట్లాడి పెళ్లి సంబంధాన్ని ఖాయం చేశారు. చేసిన తర్వాత ఈ అమ్మాయి షాపింగ్కి పోతాను అంటే సరే ఆ అబ్బాయి తల్లిదండ్రులకు తెలియకోకుండా ఈ కేతన్ అనే అబ్బాయి తల్లిదండ్రులకు తెలియకోకుండా ఆ అమ్మాయి అకౌంట్కి ₹1 కోటి ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఎందుకు? ప్రీ వెడ్డింగ్గా గుడ్డలు కొనుక్కోవడానికి, షాపింగ్లు, ఆడపిల్లలకు నెయిల్ పాలిష్లు అవి ఇవి ఉంటాయి కదా, అవన్నీ కొనుక్కోవడానికి ఇచ్చాడు. చాలా సంతోషంగా ఉన్నాడు వాడు ఆ అబ్బాయి, ఆమె లోకంగా విహరిస్తున్నాడు. ఇదే విధంగా ఈ అమ్మాయి ప్రీ వెడ్డింగ్ సెరమనీలో విచిత్రంగా కౌగిలించుకుంటుంది, ముద్దులు పెడుతుంది, అన్నీ చేస్తుంది. అదేవిధంగా బర్త్డేకి ఆ అమ్మాయికి గిఫ్ట్ ఇస్తే తీసుకునింది, హ్యాపీగా ఉంటుంది, కౌగిలించుకుంటుంది. ఇన్ని చేసిన అమ్మాయి ఆల్రెడీ ఈ అబ్బాయితో మ్యారేజ్ ఫిక్స్ కాకముందే లవ్లో ఉంది వీడితో. అదేది ఉదయపూర్కి వెళ్ళింది, ఫస్ట్ నైట్ అక్కడ జరుపుకునింది, వారం రోజులు ఎవరో పెళ్ళికని వెళ్ళింది. ఈ అబ్బాయి అక్కడికి వెళ్ళాడు, వీళ్ళిద్దరూ అక్కడే ఉన్నారు, అక్కడే ఎంజాయ్ చేశారు. అదేవిధంగా ఈ చేతన్ చౌదరి ఆల్రెడీ ఈ అమ్మాయిని ఈ పెళ్ళి ఫిక్స్ కాకముందే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకొని రహస్యంగా ఉన్నారు. సో ఈ అమ్మాయి సియా గోయల్ ఏమీ ఎరగనట్టు, తనకి ఎవరితో పరిచయం లేనట్టు ఈ అబ్బాయిని దగ్గర చేసుకుంది. ఆ ప్యారేజ్ గిఫ్ట్ కోసం 2 లక్షలు ఇస్తే ఆ 2 లక్షలు 10 కోటి రూపాయలు ఇచ్చాడు ఈ అబ్బాయికి, ఈ అమ్మాయికి ఇచ్చాడు. సియా గోయల్కి ₹1 కోటి ఇస్తే ఆ ₹1 కోటి బాయ్ ఫ్రెండ్ ఏముంది, ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది కదా, ఆ అబ్బాయికి ₹1 కోటి ట్రాన్స్ఫర్ చేసింది. వాడు చేతన్ చౌదరి ఉన్నాడే మామూలుడు కాదు. ఇప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్లో గొప్ప స్టోరీలు వాని గురించి బయటకు వస్తున్నాయి. ఈ అమ్మాయితో ఒక్కదాంతోనే కాదు, ఇట్లాంటి 3-4 అమ్మాయిలతో వ్యవహారాన్ని నడుపుతున్నాడు. ఈ అమ్మాయి దగ్గర నుంచి, సియా గోయల్ దగ్గర నుంచి తీసుకున్న ₹1 కోటిలో నుంచి ₹2 లక్షల ఉంగరం తీసుకొని తయారు చేయించి ఇంకొక గర్ల్ ఫ్రెండ్కి ప్రజెంట్ చేశాడు. ఇట్లాంటి ఇదిగా ఉంది. ఇంకో విషయం ఏమంటే వీళ్ళిద్దరూ కేతన్ అగర్వాల్తో మ్యారేజ్ ఫిక్స్ అయిన తర్వాత, అంటే అన్నీ అయిపోయినాయి, మ్యారేజ్కు సంతోషంగా ఉన్నానని చెప్పింది, అన్నీ చెప్పిన తర్వాత ఇద్దరు కలిసి ప్లాన్ చేసి ఏ విధంగా చంపాలి. వాడు అంటాడు, అబ్బాయి ఎవరైతే బాయ్ ఫ్రెండ్ కమ్ హస్బెండ్ ఆల్రెడీ మ్యారీడ్ కదా, చేతన్ చౌదరి అంటాడు, మనం అనవసరంగా మనం లేచిపోదాం పదా, ఎట్లయినా పెళ్లి చేసుకున్నాం కదా, రికార్డులన్నీ బయటపడతామని చెప్తే నో లేచిపోతే పరువు పోతుంది, దానికంటే ఈ కేతన్ అగర్వాల్ని చంపడం ఈజీ కదా అంటుంది. సరే అని దీనికోసం వెబ్ సిరీస్ చూస్తారు. ఆ వెబ్ సిరీస్లో క్రైమ్ పెట్రోల్ అనే వెబ్ సిరీస్ని రోజు చూస్తారు, ఏ విధంగా చంపాలా, ఏ విధంగా చేయాలా అని. అదేవిధంగా రాజా రఘువంశీ, సోనమ్మ వీళ్ళిద్దరి స్టోరీ ప్రతిరోజు పేపర్లలో
ఏ విధంగా వస్తుంది, ఆ అమ్మాయి పెళ్ళైన తర్వాత భర్తని ఏ విధంగా చంపేపించింది, ఎక్కడ పోయి చంపేపించింది, కొండల్లో గుట్టల్లో ఎక్కడ తీసుకెళ్ళింది, ఆ కొండపై నుంచి ఏ విధంగా తోసేపించింది. సో దాంట్లో లోటుపాట్లు ఏంటి, ఈ అమ్మాయిని పోలీసులకి వేరే వాడు తోసినాడు కాబట్టి అది గుర్తుపట్టినారు వాళ్ళందరూ. ఇక్కడైతే నేను నా బాయ్ ఫ్రెండ్ కమ్ హస్బెండ్ చేతన్ చౌదరి వీళ్ళిద్దరితోనే ప్లాన్ చేయాలా, ఎవిడెన్స్ ఎవ్వరికీ రాకూడదు అనే ఉద్దేశంతో వేరే మనిషిని తెలియకోకుండా ఈ చేతన్ చౌదరినే మా ప్లాన్ చేసుకున్నారు. ఇద్దరు వెబ్ సిరీస్ చూసినారు, ఎట్లయినా చంపాలి, ఏమి కాకుండా ఆ పోలీసులకి ఆ కేసుల్లో దర్యాప్తులో ఏమేమి బయటకు వచ్చినాయి, ఆ అమ్మాయి ఆ ముద్దాయిలు చేసిన పొరపాట్లేమి, మనము ఇటువంటి పొరపాట్లు చేయకూడదని మొత్తం అనాలిసిస్ చేసింది. క్రైమ్ అనాలిసిస్ ఏ విధంగా చేస్తే మనము దీని నుంచి తప్పించుకుపోతాము, అదేవిధంగా ఒకవేళ దొరికితే పోలీసులు ఆ అమ్మాయికి ఏమేమి క్వశ్చన్లు వేస్తారు, ఆ విధంగా వెబ్ సిరీస్లో అదేవిధంగా నెట్లోకి పోయి చాట్ జీపీఆర్ ఏదో ఉంది కదా, దాంట్లో పోయి ఆ పోలీసులు జనరల్గా మర్డర్ కేసులో ముద్దాయిల్ని ఆడోళ్ళుగా ఉండి దొరికితే వాళ్ళకి ఏమేమి క్వశ్చన్లు వేస్తారు, రాజా రఘువంశీ సోనం కేసులో ఈ సోనంకి పోలీసులు ఏమేమి క్వశ్చన్లు వేశారు, ఏమేమి వెతికారు, అవన్నీ కూడా ఆమె ఫాలో అయింది ప్రతి అనునిత్యం. అదేవిధంగా వెబ్ సిరీస్ విపరీతంగా చూసి ఇద్దరు పాయింట్లు నోట్ చేసుకున్నారు. అదేవిధంగా ప్రైవేట్ ఇన్స్టాగ్రామ్లో వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నది మొత్తం రికార్డ్ అయి ఉంది, అది కూడా డిలీట్ చేసినారు. స్నాప్చాట్లో ఇది కూడా చూసి డిలీట్ చేసినారు. అదేవిధంగా ఈ అమ్మాయి పెళ్ళికి మేము వస్తాము, ఉదయపూర్కి మేము వస్తామని చెప్పి ఇద్దరు ఫ్రెండ్స్ ఆధార్ కార్డులు పంపిస్తే, అరే పిచ్చోళ్ళలా ఆధార్ కార్డులు ఏమొద్దు, ఇది జరగని పెళ్ళి, దీనికి మళ్ళీ మీరు టికెట్ల రిజర్వేషన్ కోసం నాకు పంపించడం ఏమిటి, అవసరం లేదని చెప్పింది. ఇంకో వ్యవహారం ఏమంటే ఈ అమ్మాయిది ఆధార్ కార్డు అడిగినారు పెళ్లి కొడుకోళ్ళు, కేతన్ వాళ్ళు అడిగితే ఇవాళ ఇస్తాను రేపు ఇస్తాను ఎక్కడో పెట్టానని చెప్పింది. అదే ఇచ్చి ఉండి ఒకవేళ సర్చ్లో కొన పడి ఉంటే ఈ అమ్మాయికి పెళ్ళయింది బయటకు దొరికేది. వీళ్ళిద్దరూ రిజిస్టర్ ఆఫీస్కి పోయి చేతన్ చౌదరి ఈ అమ్మాయి ఇద్దరు కలిపి పోయి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆ రిజిస్ట్రేషన్కి వీళ్ళిద్దరి దోస్తులు కూడా సాక్షి సంతకాలు పెట్టినారు. ఇవన్నీ కూడా ఇప్పుడు నవంబర్ కంటే ముందు జరిగినాయి. అంటే ఈ అమ్మాయి మ్యారేజ్ ఫిక్స్ కాకమునిపే జరిగినాయి. మ్యారేజ్ ఫిక్సేషన్ కాకముందే ఫిబ్రవరిలో ఏమో జరిగింది కదా, దానికి ముందే ఇవన్నీ జరిగినాయి. ఇన్ని జరిగిన తర్వాత కూడా మహా యాక్టింగ్ చేసింది మహాతల్లి. ఎందుకు పనికిరారు గొప్ప గొప్ప యాక్టర్లు, ఈ అమ్మనే పెట్టుకుంటే సరిపోతుందేమో అనిపిస్తుంది. విచిత్రమైన వ్యవహారం ఏమంటే తనకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, బాయ్ ఫ్రెండ్తో 2 ఏళ్లుగా లవ్లో ఉంది. అదేవిధంగా ఆమె డబ్బులు ఆ అబ్బాయితో పెళ్లి చేసుకునింది, పెళ్లి చేసుకొని ఎక్కడో లాడ్జ్లో పెళ్లికని పోయి అక్కడ గడిపింది. ఇంకో దరిద్రమైన వ్యవహారం తెలుస్తుంది ఇప్పుడు, వాడితో గర్భవతి 2 నెలలు 3 నెలలు అంటున్నారు. బట్ అది పోలీసులు ఇంకా దాన్ని అథెంటికేట్గా బయటికి చెప్పలేదు, కానీ కొందరు అంటున్నారు ఇట్ ఈస్ ఆల్సో హ్యాపెండ్ అని. బట్ ఇన్ని జరిగింది, అది జరగకుండా ఉంటుందంటే నేను నమ్మను, జరిగే ఉంటుందని. ఎందుకంటే ఆమె చేసినవన్నీ అబ్బా ఎంత యాక్టింగు. ప్రీ వెడ్డింగ్ తీసుకుంటానని చెప్పి ₹1,00,00,000 పంపిస్తే ఆ పంపించిన ₹1,00,00,000 ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ చేస్తుంది చేతన్ చౌదరికి. వాడు సొంతంగా ఏమి ₹1,00,00,000 పెట్టుకొని బిజినెస్ని డెవలప్ చేసుకో, అప్పుడు నేను ఇంట్లో బయటపడతా. అంతవరకు ప్లాన్ ఏమిటంటే ఈ అబ్బాయిని చంపేద్దాము, చంపేసిన తర్వాత ఎవరు పెళ్లి మాటలు ఎత్తరు, అబ్బో అని నటిస్తాను, అబ్బో చనిపోయినాడని చెప్పి నటిస్తాను, ఏడుస్తాను, నాకు ఇప్పుడే డిప్రెషన్లో ఉన్నాను, నేను ఈ కేతన్ అగర్వాల్ చనిపోయిన దుఃఖంలో ఉన్నాను, నాకు ఇప్పుడే పెళ్ళొద్దంటాను. ఆ పాటికి 2 ఏళ్ళు సంవత్సరం 2 ఏళ్ళు గడిచిపోతుంది. అప్పుడు ఈ ముందు మ్యారేజ్ చేసుకున్న అబ్బాయిని చేతన్ చౌదరిని పిలిపించుకుంటాను, అప్పుడు వీడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు, అప్పటికే నేను ఇచ్చిన ₹1,00,00,000తో బిజినెస్ డెవలప్ చేసుకుంటాడని ప్లాన్ వేసింది. ఎంత గొప్ప ప్లాన్ అండి. 10 సీరియల్ రాయొచ్చు దీంతో, అంత గొప్పగా యాక్ట్ చేసింది ఆమె. మళ్ళీ చూస్తే 19 ఏళ్ళే నిండినాయి మా అమ్మాయికి అంటారు. మా అమ్మాయి ఎప్పుడే కానీ ఇల్లు వదిలి బయటికి పోదంటాడు. ఇంకో దరిద్రమైన వ్యవహారం ఏమంటే వాళ్ళ అన్నకు కూడా ఈ వ్యవహారం తెలుసునేమో అని. ఎందుకంటే ఈ అమ్మాయిని అదేదో ప్రీ వెడ్డింగ్ షూటింగ్కి పోవాలని చెప్పి ప్లాన్ చేసి అందరినీ రమ్మని చెప్తే ఈ అబ్బాయి రాత్రి
ఆ అమ్మాయిని కారులో ఎక్కించుకుని అనమంటే కారులో ఎక్కననింది ఆ అమ్మాయి, ఎక్కని నేను రాననింది. బలంతో, ఎందుకంటే ఇది ట్యాక్సీ డ్రైవర్ చెప్తాడు. ట్యాక్సీ డ్రైవర్ని పోలీసులు ఎగ్జామిన్ చేస్తే ఈ అమ్మాయి బలవంతో పెట్టినా రానంది, నువ్వే బో, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్తే బలవంతంగా పరుగు పోతుందని కూర్చోబెట్టుకున్నాడు. కూర్చోబెట్టిన తర్వాత వీళ్ళిద్దరూ ఎయిర్పోర్టుకు పోయిన తర్వాత ఈ అమ్మాయి నాకు ఏదో పని ఉంది, బ్యాగ్లో ఏదో మర్చిపోయినానని చెప్పి వెనక్కి వచ్చి ఆ టాక్సీ డ్రైవర్ని కారు ఓపెన్ చేయమని చెప్పి తీసుకొని ఆ బ్యాగులో ఉండే కేతన్ అగర్వాల్ది మాత్రమే పాస్పోర్ట్ తీసుకొని చించుపడేసింది. ఎంత గొప్ప నటి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎయిర్పోర్ట్లో అందరూ బ్యాగులు తీసుకొని పదండి అంటే, అయ్యో కేతన్ది ఆ పాస్పోర్ట్ లేదు, అయ్యో ఎక్కడ పోయింది వెతకండి, మళ్ళీ ట్యాక్సీ డ్రైవర్కి ఫోను. ఎంత గొప్ప నాటకం అండి, ఎంత గొప్పగా రచించింది. నిజంగా హెడ్స్ ఆఫ్ టు ది ఉమెన్. ఎంత ఈ 19 ఏళ్ల ఆమె ఈ విధంగా ఇన్ని నాటకాలు వేస్తుందా? ఇంత తెలివి ఉంటుందా? ఎన్ని వెబ్ సిరీస్ చూస్తుంటే ఇంత జ్ఞానాన్ని సంపాదించుంటుంది. గొప్పగా ఆమెకి ఆస్కార్ అవార్డుని ఆవిష్కరించాల్సిందే, అంతకంటే గొప్ప నటి అని చెప్పాలి. చంపిన తర్వాత కూడా ఆ అబ్బాయిని తోసేటప్పుడు కూడా పొరపాటున వాడు నన్ను ఎక్కడ, ఆ అబ్బాయి కేతన్ నన్ను ఎక్కడ ముట్టుకుంటాడో అని, నేను పొరపాటున దగ్గరే ఉంటాను కాబట్టి నేను షూ లేస్ ఊడిపోయిందని కట్టుకుంటూ ఉంటాను, అది సిగ్నల్గా భావించి నువ్వు వచ్చి తోసేయమని చెప్పడం చాలా విచిత్రమైన వ్యవహారం. చూడు ఎంత ప్లాన్ చేసింది. ఆ అబ్బాయి చనిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చడం, ఏడవడం. ముందు రోజు ఇంకో వ్యవహారం, ఈ అమ్మాయి ఒంటరిగానే కేతన్ని చంపాలని ప్లాన్ చేసింది. ప్లాన్ చేసి ముందు రోజు 14th రోజు పోతారు. ఇంకొకటి వ్యవహారం ఈ కేసులో నాకు అర్థం కానిది ఒకటి, ఇన్నిసార్లు ఈ కొండ ఎక్కాల్సిన అవసరం ఏముంది? ఆ అమ్మాయి ఎంత ప్రెషర్ చేసి ఉంటుంది. అదేవిధంగా ఆ కేతన్ ఈ అమ్మాయిని ఎంతగా గొప్పగా ప్రేమించుంటాడు. ముందు 30వ తారీఖు పోయి వచ్చారండి ఈ కొండపైకి. కొండ పోయి తిరిగేసి వచ్చినారు 30వ తారీఖు. తిరిగేసి వచ్చిన తర్వాత మళ్ళీ 4వ తేదీ పోతామంటే ససేమిరా అన్నారు. ససేమిరా లేదు, మీరు 5వ తేదీ ప్రీ వెడ్డింగ్ షూట్కి పోండి అంటే ఆ రోజు పాస్పోర్ట్ దించేసి ఇచ్చేసేసింది, పోకుండా చేసింది. తర్వాత 13వ తేదీ రాత్రి నుంచి మొదలు మేము పోతాం కొండపైకి అని. అయితే ఆ మధ్యలోనే కొండపైకి పోయేదానికి పోయి అక్కడ వీడిని తోస్తే, కేతన్ని తోసింది ఈ అమ్మాయి. తోస్తే అప్పుడే ఆయన కొండలెక్కేది అలవాటు ఉంది, ట్రక్కర్ ఆయన. సో చెట్టు పట్టుకొని తను తాను కాపాడుకొని బయటకు వస్తే ఏమి ఇట్లా తోసినా ఉంటే నాగుపాము ఉండే, అది కరిస్తే నువ్వు చచ్చిపోతావని చెప్పి ఏడ్చేస్తుంది కౌగిలించుకొని. నా భర్తను నేను తోసేసి ప్రాణాలను పోగొట్టుకుంటా ఉంటేనే అనవసరంగా అని ఏడ్చేసింది. ఈడేమో ఇంటికి వెళ్ళేసి పాపం కేతన్ ఇంటికి వెళ్ళేసి, అబ్బా నా భార్య వల్లే నా పంచప్రాణాలను కాపాడిన మహాసాధ్వి అని చెప్పి అందరికీ చెప్తే అందరూ పొగిడినారు. అబ్బా ఇంత మంచి గొప్ప ఇదే, ఆ అమ్మాయి కాబోయే భర్త ప్రాణాలను కాపాడింది అని చెప్పి సతీ సావిత్రిని పొగిడినారు. అయిపోయింది. తర్వాత మళ్ళీ కొండపైకి పోవాలనింది. అప్పటికి వాళ్ళ నాయన వద్దని చెప్పినాడు. ఎవరు ఈ కేతన్ వాళ్ళ ఫాదర్ ఎన్నిసార్లు కొండెక్కుతారో, అనవసరం పోవద్దంటే లేదు, బలవంతం చేసి ఆయనని భర్తని అంటే కాబోయే భర్తని ప్రేరేపించి కేతన్ని తీసుకొని వెళ్ళిన తర్వాత కూడా ప్లాన్ చేసినారు ఇంకోటి, ఈ అమ్మాయి దగ్గర 2 ఫోన్లు ఉన్నాయి. ఇంకో గొప్ప విషయం ఏమిటంటే, ఒకటి రెగ్యులర్గా అందరితో మాట్లాడతారు. ఈ 2వ ఫోన్లో కోడ్ వర్డ్స్, ఈ ఎవరైతే పెళ్ళి అయిపోయింది కదా చౌదరి, కోడ్ భాషలో మాట్లాడుకుంటారు. ఆ కోడ్ భాష అది అతనితో తప్ప ఎవరితో ఆ ఫోన్లో మాట్లాడదు. అతనికి మాత్రమే తెలుసు ఆ ఫోన్ నెంబర్. ఇంట్లో వాళ్ళకి కానీ బయట వాళ్ళకి కానీ తెలియదు. అది ఆ ఫోన్లో అతని కోసమే ఉపయోగిస్తుంది, కోడ్ వర్డ్లో ఉపయోగిస్తుంది. అదే ఫోన్లో వీళ్ళిద్దరికి పెళ్ళైన ఫోటోలు, సాక్షి సంతకాలు పెట్టిన వాళ్ళ అడ్రస్సులు అన్నీ నిక్షిప్తంగా ఉన్నాయి. పోలీసులు తర్వాత ఇన్వెస్టిగేషన్లో చూస్తే అదంతా డిలీట్ చేయిస్తే, రిట్రీవ్ చేయిస్తే ఈ గొప్ప వ్యవహారాలన్నీ బయటకు వచ్చాయి. అంటే నిజంగానే ఇంత గొప్ప ఆలోచన వచ్చిందా? అదేవిధంగా ఆ ఫోన్ని రిట్రీవ్ చేస్తే ఈ క్రైమ్ పెట్రోల్ అనే సీరియల్ని కొన్ని 100 సార్లు కొన్ని 1000 విధాలుగా చూశారు. అదేవిధంగా రఘువంశీ సోనం వాళ్ళ మర్డర్ కేసుని ఫాలో అయినారు. వాళ్ళు చేసిన తప్పులేమి, ఏమి చేస్తే వాళ్ళు దొరికారు, మనం ఏం చేయకపోతే మనం దొరకము అనేది ప్లాన్ చేసుకున్నారు. ఆ ప్లాన్ ప్రకారమే కేతన్ అగర్వాల్ని చంపారు. చాలా దారుణమైన వ్యవహారం. బహుశా ప్రపంచంలోనే ఇన్ని విధాలుగా ప్లాన్ చేసి, ఇన్ని విధాలుగా చంపడానికి ప్లాన్ చేసి చంపినటువంటి కేసు నిజంగానే ఇది ఫస్ట్ అయి ఉంటుంది. బహుశా ఆమెకి ఈ చేతన్ చౌదరికి ఆస్కార్ అవార్డు ఇద్దరికి ఇవ్వచ్చు.
మరీ ఇంత దారుణం. వాడికి ఇంకోటి, వాడికి ఇట్లాంటి వాళ్ళు 3-4 గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. చేతన్ చౌదరి ఆ అమ్మాయి లవర్ దగ్గర నుంచి, అదే భార్య అనుకోండి, ఆమె సియా దగ్గర నుంచి డబ్బులు తీసేసుకొని దాంట్లో నుంచి ఇంకో గర్ల్ ఫ్రెండ్కి ఉంగరం 2 లక్షల డైమండ్ రింగ్ చేయించినాడు వాడు నా వైపు నుంచి. అంటే ఇద్దరికి పెళ్ళైపోయింది, వాళ్ళ దగ్గర డబ్బు తీసుకునింది, ఆ డబ్బులో నుంచి ఇంకో గర్ల్ ఫ్రెండ్కి వీడు డబ్బులు ఇచ్చినాడు. అంతా చాలా గొప్ప నటులు. నిజంగానే ఇది ఇన్వెస్టిగేషన్ పూర్తయితే ఇటువంటి విచిత్రకరమైనటువంటి వ్యవహారాలు ఇంకా ఎన్ని వినాలో, ఎన్ని చూడాల్సి వస్తుందో. నిజంగా ఈ కేసును మాత్రం ప్రతి పోలీస్ ఆఫీసరు, ప్రతి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కూడా ఫాలో కావాల్సి ఉంది. అదేవిధంగా దీన్ని చూసి పెద్ద వెబ్ సిరీస్ని స్టార్ట్ చేయొచ్చునేమో అనిపిస్తుంది. ఈ కేసులో విచిత్రమైన వ్యవహారం ఏమంటే, ఇదే కాదు, చాలా మర్డర్ కేసుల్లో, చాలా కేసుల్లో ఈ ముద్దాయిలు అనిపించుకునే వాళ్ళు భావించడం ఏమిటంటే, మేము మా దగ్గరున్న మొత్తం వ్యవహారాన్ని డిలీట్ చేశాము, ఆ ఫోన్ తీసేసి ఎక్కడో కుంటల్లో పడేసాము, నదుల్లో పడేసాము, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మా డేటా ఎవరికి లభించదు అని అనుకుంటున్నారు. అది చాలా పొరపాటు. మీరు డిలీట్ చేసేసినా, వేరే ఫోన్లోకి మార్చుకున్నా, మీరు ఏమి చేసినా ఈ కాలంలో టెక్నాలజీ ఎంత పెరిగిందో అది మీకు అర్థం కాదు. మీరు డిలీట్ చేసి ఫోన్లు ఎక్కడన్నా పడేసినా మీరు వాడిన నంబర్ ఒకటి తెలిస్తే చాలు, మొత్తం రిట్రీవ్ అయిపోతుంది. బహుశా మీరు, ఆమె కూడా ఈ కేసులో ఇన్ని విధాలుగా, ఇంత రాజాబాబు రఘువంశ కేసుగా నుంచి మొత్తం వాళ్ళు చేసిన తప్పుల్ని మేము చేయకూడదు, కాబట్టి మేము ఈ కేసులో దొరకకూడదంటే ఏం చేయాలా అని ఫోటోలు, కోడ్ భాష ఇవన్నీ ప్రారంభం చేసింది. దీన్ని ఫాలో అయింది, కోడ్ భాషలో మాట్లాడుకునేది. చంపడానికి 34 నిమిషాలకు ముందు చేతన్ చౌదరి బాయ్ ఫ్రెండ్ కమ్ ఎక్స్ హస్బెండే కదా, హస్బెండ్తో ఆమె చేసిన చాట్ కూడా ఉంది. దరిద్రమైన వ్యవహారం కోడ్ భాషలో. ఆమె ఏమనుకుంది, నేను ఎవ్వరికి ఈ ఫోన్ వాడను కాబట్టి పోలీసులు నన్ను ఏమీ ప్రశ్నించరు, ఈ ఫోన్ తీసుకునే కోడ్ భాష కాబట్టి వాళ్ళకేం అర్థం కాదు అని అనుకునింది పాపం. కానీ నువ్వు ఏ కోడ్ భాషలో పెట్టుకున్నా, నువ్వు డిలీట్ చేసేసినా, నువ్వు ఏం చేసినా ఆ మొత్తము నువ్వు చేసిన వ్యవహారం అంతా కూడా రిట్రీవ్ కాగలదు. ఆ విధంగా, ఎందుకంటే టెక్నాలజీ ఆ విధంగా ఉంది. అదే కాదు, ఇంకో వ్యవహారం ఏమేమనుకునిందంటే, చేతన్ చౌదరి చంపేదానికి ప్లాన్ చేసేదానికి ముందు రోజు పోయి షాపులో ముందు పోయి ఆ షాపులో తన ఫోన్ పెట్టేసి, ఎందుకంటే తన ఫోన్ ఉంటే ఈ ఫోన్లో వాడు తీసుకెళ్ళాడు కాబట్టి మనకు సెర్చ్లో బయటకు వస్తుంది అని చెప్పి అనుకొని ఆ ఫోన్ అక్కడ పెట్టేసి షాపు కుర్రాడిది ఫోన్ తీసుకొని అది స్విచ్ ఆఫ్ చేసుకొని తను మళ్ళీ అవసరమైనప్పుడు ఆన్ చేసుకొని ఆ విధంగా వచ్చిన. అది అడిషనల్ ఎవిడెన్స్ కాలేదా? పిచ్చోళ్ళు, మీరు ఏదైనా నేరం చేసేవాడు ఎంత గొప్పగా ఆలోచన చేసి తన నుంచి విడిపించుకుంటానంటే అదే మీకు ఎక్స్ట్రా సాక్ష్యంగా ఆధారపడుతుంది. ఇప్పుడు ఆ అబ్బాయి అక్కడ ఇచ్చేశాడు, తన ఫోన్ అక్కడ పెట్టేశాడు చేతన్ చౌదరి. సో ఇచ్చి వేరే ఆ షాపులో పనిచేసేవాడు కుర్రాడు ఫోన్ ఇచ్చినాడు. అది పోలీసు వాళ్ళకి వాడు చెప్తాడు, అయ్యా నా ఫోన్ ఇటు పెట్టేశాడు, ఎవరి ఫోన్ వచ్చినా నా ఫోన్లో మీరు ఆన్సర్ చేయండి అన్నాడు. అది ఎక్స్ట్రా ఎవిడెన్స్ అయిపోయింది. తన ఫోన్ తీసుకెళ్ళాడు. ఆ ఫోను, చేతన్ ఫోను, ఈ అమ్మాయి సియా గోయల్ ఫోను, ఈ 3 ఫోన్లు ఒక దగ్గరే ఉన్నాయి. తోసేయక ముందు వాడు అక్కడి నుంచి రావడం, అంటే ఎవరైతే ఈ అబ్బాయి దగ్గర షాప్ ఓన్ దగ్గర నుంచి తీసుకొచ్చిన ఫోను అన్నీ కలిసి ఒక దగ్గరకు వస్తాయి. టైమింగ్ కూడా తెలిసిపోతుంది మీకు. లొకేషన్ వచ్చేసా, శాటిలైట్లో మీకు అన్నీ దొరికిపోతాయి. ఏ నిమిషానికి ఏ ఫోన్ ఎక్కడ మూవ్ అయింది, 3 ఒక పాయింట్ దగ్గరికి ఎప్పుడు వచ్చాయి, ఇది నిమిషాలతో పాటు తెలిసిపోతుంది. సో నేరాలు చేసేవాళ్ళు ఎంత గొప్పగా ఆలోచన చేసి దీని నుంచి బయటపడాలన్నా, ఈ ఆధునిక యుగంలో మీరు ఎంత టెక్నాలజీని ఉపయోగించినా ఈ క్రైమ్ నుంచి బయటపడలేరు. డెఫినెట్గా ఈ షియా గోయల్ మరీ విచిత్రమైన వ్యవహారం. అమ్మాయి మ్యారేజ్ అయింది వెబ్సైట్లో, అంటే డెఫినెట్గా వెబ్సైట్లో ఉంటుంది మ్యారేజ్ అయింది. మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేయాలంటే రేపు పొద్దున్నే ఆధార్ కార్డు ఇలా, ఒకవేళ ఆధార్ కార్డు ముందే ఇచ్చి ఉంటే బహుశా ఇది బయటపడేది. ఏమి పెళ్ళైపోయింది ఆల్రెడీ ఈ అమ్మాయికి, అప్పుడు ఆధార్ కార్డు ఇచ్చింటే వాడు, ఇప్పుడు ఏ రిజిస్టర్ ఆఫీస్లోనైనా ఆధార్ కార్డు ఇవ్వాలి కదా, ఆధార్ కార్డు ఇవ్వని పెళ్లి చేయరు. సో ఇది బయటపడేది, అది ఇవ్వలే. అందుకనే బహుశా ఇచ్చినా కూడా
ఆ ఇనిషియలో లేకపోతే కార్డ్ నంబరో ఏదైనా చేంజ్ చేసి ఇచ్చేదేమో, చెప్పలేం. ఇన్ని చేసింది అది చేయకుండా ఉంటుందా? సో అది కూడా జరగలేదు. సో కార్డు ఇవ్వకుండా తప్పించుకునింది. ఇక్కడ ఈ అబ్బాయితో బయటికి పోకుండా పాస్పోర్ట్ను కేతన్ అగర్వాల్ది పాస్పోర్ట్ చించేసింది. ఎన్ని విధాలుగా ప్లాన్ చేసింది ఆ అమ్మాయి. హెడ్స్ ఆఫ్ టు హర్. అదేవిధంగా ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన దగ్గర నుంచి అబ్బాయి ఇద్దరు బయటకు వెళ్ళి పెళ్లి చేసుకుంటామంటే లేదు పరువు అంత పోతుంది, దానికంటే వాడిని చంపేది ఈజీ కదా అని దానికోసం వెబ్ సిరీస్ చూడడం. నిజంగా చాలా ట్విస్టులు ఉన్నాయి ఈ కేసులో. ఇంకా పూర్తి ఇన్వెస్టిగేషన్ జరిగితే ఇటువంటి ట్విస్టులు ఎన్ని వస్తాయో. బహుశా ఇది ఒక అంటే అందరికీ పోలీసుల ఇన్వెస్టిగేషన్లో కూడా ఈ కేసు గురించి ఒక థీసిస్ రాసి అందరు పోలీస్ ఆఫీసర్లకి ఇన్వెస్టిగేషన్లో ఇన్నిన్ని జరుగుతాయని చెప్పి సర్క్యులేషన్ చేయొచ్చు. అంత గొప్పగా ఉంది. అన్ని ట్విస్టులు ఉన్నాయి. ముందే పెళ్ళైపోవడము, సాక్షులు. ఇప్పుడు ఇంకొకటి, ముందు ఇద్దరు సాక్షులు ఉన్నారు కదా, వాళ్ళు చెప్తారు అయ్యా ఫలానా రోజు పెళ్ళైపోయిందని. ఇంకో వ్యవహారము, ఇన్స్టాగ్రామ్లో వేరే వాళ్ళు ఎవరో పంపించినారు కార్డులు, అయ్యా ఆధార్ కార్డులు, మేము వస్తాము మా పేర్లు కూడా చేర్చుకోండి రిజిస్ట్రేషన్లో. ఫ్లైట్లో రిజిస్ట్రేషన్కి పంపించాలి కదా. 2 ఫ్లైట్లు బుక్ చేసినాడు, 17 కోట్లు పెట్టి ఉదయపూర్లో పెద్ద ఫంక్షన్ ప్యాలెస్ వేసినారు. ఈ అమ్మాయికి పంపిస్తే అరే పిచ్చోడా, జరగని పెళ్ళికి ఇవన్నీ జరగవులే, నీ ఆధార్ కార్డు నీ దగ్గర పెట్టుకో, జరగని పెళ్ళికు ఈ రిజర్వేషన్లు ఎందుకు అనింది. అదేనా ఎవరికి తెలిసినా అబ్బో ఎందుకనింది ఈ అమ్మాయిని ఆలోచన చేసేవాళ్ళు. సో వాళ్ళైనా ఏది ఈ అమ్మాయి జరగనంటుంది అని చెప్పి ఈ సియా తల్లిదండ్రులకో లేకపోతే కేతన్ తల్లిదండ్రులకో చెప్పి ఉంటే బాగుండేది. ఏమో విచిత్రమైన వ్యవహారం ఈ కేసులో. ఇంకా ఎన్నెన్ని లొసుగులు బయటపడతాయో, ఎన్నెన్ని విధాలుగా ప్లాన్ చేసినారో, ఈ వెబ్ సిరీసు ఎన్నెన్ని సీరియళ్ళు చూసినారు, ఎక్కడి నుంచి ఎంతవరకు చూశారు, ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. చూద్దాం ఇంకా ఎన్నెన్ని గొప్ప విషయాలు బయటకు వస్తాయో.